10 ఏళ్ల పాలనలో ధర్మపురి క్షేత్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. సోమవారం ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పెట్టిన శ్రద్ధ, పనులను వేగంగా పూర్తి చేయడంలో అప్పటి నాయకులు పెట్టలేదని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆరిగోస పడుతున్నారని అన్నారు. వారికి త్వరలో దశల వారీగా బిల్లులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2027లో గోదావరి పుష్కరాలు రానున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో నిర్వహిస్తామని తెలిపారు. మరి 53 సర్వే సంబంధించిన శిఖం ల్యాండ్ అది. ఈ ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రానికి ఉన్నటువంటి మిగిలిన భూమి అది ఒకటే ల్యాండ్ అది. భవిష్యత్తులో ప్రజలకు, అంటే మన తర్వాత ముంగడ వచ్చే తరాలకు కానీ ఒక 20 సంవత్సరాల వరకు ప్రజలకు ఉన్నటువంటి ఏదైనా సౌకర్యాల కొద్దం అక్కడ నిర్మాణం జరగాలన్నా అది ఒక ల్యాండ్ 53 సర్వే నెంబర్ మిగిలి ఉంది. మన గతంలో పాలకులు చేసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మన శిఖం ల్యాండ్ను అయ్యన్గా ఎట్లా కన్వర్షన్ చేసిండు, అయ్యన్గా కన్వర్షన్ చేసి ఎట్లా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిండు అనేది ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఇదంతా కూడా నాకు పట్టా చేసిండు సినిమా థియేటర్ వాళ్ళని చెప్పి అంటున్నారు. అవి కూడా రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తాం. ఏదేమైనా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క నమ్మకంతో, విశ్వాసంతో శాసనసభ్యుడిగా గెలుపొందిన ఇలా మా గంగాపుత్రకు సంబంధించిన పెద్ద మనుషులంతా కూడా మా దేవాలయానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఇబ్బంది ఉన్నదని ఒకసారి మీరు స్వయంగా ఇక్కడ రావాలని మా రమేష్ చెప్పిన, మా దినేష్ అండ్ రాజు చెప్పిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడినా ఇక్కడ కూడా ఇరిగేషన్ అధికారులు కూడా ఏంటంటే గోదావరి పక్కనే ఉన్నది, భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది జరగకుండా వాళ్ళు దాన్ని పరిశీలించిన తప్ప ఎవరు కూడా భవిష్యత్తులో ఆ దేవాలయానికి ఎలాంటి ఆటంకాలు తెలియజేయమని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా మీ శాసనసభ్యుడిగా ఇక్కడ ప్రాంత ప్రజలకు మనవి చేసుకుంటున్నా, మన ప్రాంతానికి రోజుకు ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలకెళ్ళి వేలాది మంది ప్రజలు రోజుకు వస్తారు. ఇక్కడ ప్రజలందరం కూడా అన్ని విధాల సౌకర్యాలు ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చుకునే విధంగా మనం అందరం భాగస్వాములు అయిదాం. నేను శాసనసభ్యుడిగా ఉదయం 8:30కెళ్ళి మొత్తం 9:15కెళ్ళి ఇప్పటి వరకు ఇప్పుడు నేను చెప్పినటువంటి టీటీడీ 32 గదులు కానీ, ఆటో స్టాండ్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ, అదేవిధంగా ఇప్పుడు మన గంగపుత్రులకు సంబంధించిన దేవాలయం కానీ, అదేవిధంగా గోదావరి పక్కనటువంటి చెత్త మొత్తం వేస్తున్నాం. మా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. కమిషనర్ గారికి, మేనేజర్ గారికి, వారి సిబ్బంది కూడా నేను చెప్తున్నా, దయచేసి ఎక్కడ కూడా అవసరం ఉంటే అవుట్సోర్సింగ్ ద్వారా కొంతమంది తాత్కాలిక ఉద్యోగస్తులను పెట్టాను కూడా ఈ గోదావరి ఉన్నటువంటి చెత్తా చెదారం ఎక్కడ ఉండకుండా చూసుకోవాలి. వారానికి కోసం ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరిశుద్ధం మీద, ఏదైతే క్లీనింగ్ విషయంలో కానీ, చెత్తా చెదారం విషయంలో కానీ మున్సిపాలిటీకి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. సరే, ఏదేమైనా ఒకటే మా ప్రాంత ప్రజలు మనవి చేసేది అంటే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా సహకరించాలి. మీ శాసనసభ్యుడికి మీ కష్టసుగాల్లో గెలిచి సంవత్సర కాలం లోపల నా శక్తి కొద్దీ ఈ ధర్మపురి క్షేత్రానికి లక్ష్మణ కళాశాల మూతపడితే తిరిగి తెరిపించిన 11.5% అప్పు తీసుకొని పోయిన ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు 11.5% బయట దగ్గరికి పోయి రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రులు అందరూ కలిసి 11.5% అప్పులు పట్టుకొచ్చి ఇలాంటి మిగిలిపోయిన పనులు పూర్తి చేసి కాంట్రాక్టులు బిల్లు ఇవ్వాల్సిన బాధ్యత మర్చిపోయిండు. వాళ్ళు ఏం చేసిండు, కాళేశ్వరం సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పైసలు ఇవ్వాలి, కాళేశ్వరం సంబంధం లింకు టు అనేది మనకు సంబంధం లేకుండా మన వెలుగటూరు కాడ లింకు టు కడితే వాళ్ళకు పైసలు ఇవ్వాలి, ప్రగతి భవనం కట్టుకోవాలి, సెక్రటరియట్లు కట్టుకోవాలి, దీనికోసం పైసలు పెట్టింది తప్ప ఇలాంటి దైవ కార్యక్రమం లోపల కాంట్రాక్టర్ టైం టు టైం డబ్బులు ఇచ్చినట్టయితే ఈరోజు నత్తనడక నడవపు. ఈ కాంట్రాక్టర్ పిలిచి అడిగితే ఒకటే మాట అన్నారు, సార్ మేము ఏం లేట్ చేయం సార్, మేము గత 3 సంవత్సరాలకి పనులు మొదలు పెట్టినాం, మాకు బిల్స్ వస్తలేదు సార్, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు సుమారు 20 కోట్ల దాకా ఇక్కడ కాగితాల మీద శాంక్షన్ ఇచ్చిన కానీ పైసలు లేవు. గత పాలకులు చేసినటువంటి వాళ్ళ పరిపాలన లోపల చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రాంత దైవక్షేత్రానికి లక్ష్మణస్వామి దేవాలయం ఉన్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమం లోపల ఎప్పుడు పనులు చేయాలి, ఆ పనులకు సంబంధించిన నిధులు ఎప్పుడు చేకూర్చాలి, ఆ నిధులు పనులు కాకుండా ఏ విధంగా చేయాలని ఆలోచనలు చేయకుండా ఈ దుస్థితికి తీసుకొచ్చిండు. ఈ దుస్థితికి కారకుడు అయినటువంటి దానికి ఆ నరసింహస్వామి ఏ విధంగా బుద్ధి చెప్పిండు, ప్రజలు బుద్ధి చెప్పింది. కానీ ఇలా మీరు సలహా చూసినాను కాబట్టి నేను శాసనసభ్యుడిగా సాధ్యమైనంత తొందరగా ఏదైతే కాంట్రాక్ట్ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ఇప్పిస్తా. మాతా శిక్షణ హైదరాబాద్ వచ్చి 7 రూపాయలు తక్కువ మాతా సింగ్ కాంట్రాక్టర్ ఆయన 4 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆయన కూడా 25వ తారీఖు రిలీజ్ చేపిస్తాను. ఎందుకు నేను చేపిస్తానంటే నా ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలి వస్తువు.
నా ప్రజలకు ఉపయోగపడ్డప్పుడే శాసనసభ్యుడిగా నన్ను కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ మీరు దృష్టి గుండెలో పెట్టుకుంటారు. ఇలా మీరు పెండింగ్ సంబంధించినటువంటి ఎండోమెంట్ వర్క్స్ కానీ, మాతా శిక్షణ కాంట్రాక్టులు కానీ, పిఆర్ కాంట్రాక్టులు కానీ, ఆర్ఎండ్బి కాంట్రాక్టులు కానీ అన్ని డబ్బులు కూడా ఇప్పించే విధంగా దశల వారీగా కాంట్రాక్ట్ డబ్బులు అన్ని ఇప్పిస్తా. అధికారులకు చెప్తున్నా తక్షణమే పనులన్నీ కూడా చేపట్టి మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలని చెప్పి మీడియా ద్వారా అధికారులను హెచ్చరిస్తాను. ప్రతి సందర్భంలో ఎప్పుడు ప్రెస్ మాట్లాడినా కానివ్వండి, ఎప్పుడు కూడా అంటే ప్రజల మధ్యలో మాట్లాడినా కానీ మొట్టమొదటిగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మరియు ధర్మపురి ప్రజల ఆశీస్సులతో అని చెప్పడం. సభ్యులను గడిచిన 10 సంవత్సరాల్లో మనం చూసాం ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా చేస్తారనేది. ఒక శాసనసభ్యుడిగా వాస్తవంగా 6 మండలాలు ఉన్నా కానీ ప్రత్యేకంగా ధర్మపురిలో ఈరోజు కూరగాయల మార్కెట్లో ఉండే వ్యాపారులతోటి నేరుగా మాట్లాడుకుంటూ, అదేవిధంగా కాంట్రాక్టర్లతోటి నేరుగా మాట్లాడుకుంటూ, అదేవిధంగా అధికారులతోటి నేరుగా మాట్లాడుకుంటూ, అంటే ఇంత సింప్లిసిటీగా మరీ ముఖ్యంగా ఎందుకంటే ధర్మపురి ఒక క్షేత్రము, తీర్థము. ధర్మపురి అనేది దాదాపు ఒక 100-200 మీటర్లో మన ప్రాంతాలని, మన బోయవాడ కానివ్వండి, మన బ్రాహ్మణవాడ కానివ్వండి, గంపలవాడ కానివ్వండి ఉన్న సందర్భంలో వాస్తవంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా నీటి సమస్య ఉన్నది. నీటి సమస్య ఉన్న సందర్భంలో ఈ మధ్య కాలంలో అమృత విషయంలో ధర్మపురిలో లోకల్లో మొత్తం పైప్ లైన్ వేయడం, అది కాకుండా గతంలో మిషన్ భగీరథ వేశారు ఏదైతే అవన్నీ కూడా రెక్టిఫై చేయించి రాబోయే ఖచ్చితంగా 1 సంవత్సర కాలం మాత్రమే గడిచింది. ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో అన్నగారి నేతృత్వంలో తప్పకుండాగా ఏదైతే ధర్మపురిలో దాదాపు ఒక 5,000 ఇండ్లు ఉంటాయిట, ప్రతి ఒక్కళ్ళకు నీళ్లు తాగించే బాధ్యత మాది. అది కాకుండా ఈ బాధ్యత అంతా అన్నగారిదని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ అట్టాసం కానివ్వండి, కార్యకర్తలను చూసిన తర్వాత, ఇంతమందిని చూసిన తర్వాత వాళ్ళ బిహేవియరే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వారికి ధర్మపురి పౌరుడిగా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామి శరణం అన్నదాన్ని.